స్వప్న అని పిలుస్తూ ప్రమాదమని తెలిసిన ఆగని అభి ముందుకు వెళ్ళాడు. వెళ్తున్న కొద్దీ చుట్టూ జనాలు కనబడటం లేదు. మంచు ఎక్కువగా ఉంది. స్వప్న అతని పిలుపు ఆగలేదు. మంచు తుఫాను తీవ్ర రూపం దాల్చి క్షణాల్లో పెద్ద పెద్ద చెట్లను సైతం తన కింద కప్పేస్తుంది. ఆక్సిజన్ అందడం లేదు సరిగా. చలికి అభి ఒళ్ళు కూడా టెంపరేచర్ తగ్గిపోతుంది. కొంత దూరం వెళ్ళేసరికి ఎర్రని ఉలన్ క్యాప్ మంచు మధ్యలో కనబడింది. అది స్వప్నాదని తెలిసి ఆమె అక్కడే ఎక్కడో ఉంటుందని మరింత బిగ్గరగా అరుస్తున్నాడు. ఎదురుగా ఎవరు ఉన్నా కనబడినంత మంచు ముద్దలు ముద్దలుగా కురుస్తుండగా బ్లాక్ షూ కొస మంచులో కనబడింది. నిమిషం ఆగని అభి ఫాస్ట్గా వెళ్ళి షూ పట్టుకునేంతలో అక్కడ ఉన్న మంచంతా భూమిలోకి కృంగి పడిపోయింది. అభి చేతికి మెత్తగా తాకిన స్పర్శకి కళ్ళు బలవంతంగా కష్టంగా తెరిచి చూడగా స్పృహ తప్పి కనిపించింది స్వప్న. ఆమె మొహం ఎర్రగా కందిపోయింది. స్లిప్ అయి పడిందా లేక ఎవరైనా తోసేశారా అర్థం కాలేదు అతనికి. వెంటనే స్వప్నాన్ని చేతుల్లోకి తీసుకుని బుగ్గలు పట్టి కదుపుతూ స్వప్న అని పిలిచాడు. ఆమె దేహంలో వేడి లేదు. కింద పడి దొర్లడంతో కోట్ ఒంటికి సరిగా కవర్ అవ్వలేదు. అభి వెంటనే తనలోకి స్వప్నాన్ని లాక్కొని గుహలాంటి ఆ ప్లేస్లో మంచు పడకుండా జాగ్రత్తగా ఒత్తిగిల్లి కూర్చొని తన శరీరపు వేడిని ఆమెకు అందిస్తూ చేతులు రబ్ చేస్తూ పిలుస్తున్నాడు. వెచ్చదనానికి కాసేపటికి కళ్ళు తెరిచింది స్వప్న. ఎదురుగా అభిని చూడగానే ఏడుపు ముంచుకు వచ్చేసి అతన్ని గట్టిగా హత్తుకొని మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదు అంది భయంతో. ఏం కాలేదు భయపడకు అని సముదాయించి వెన్ను నిమురుతూ ఎలా పడిపోయావని అడిగాడు. స్కేటింగ్ చేస్తూ వస్తుండగా సడన్గా స్పీడ్ ఎక్కువయ్యి ఇటు వచ్చేశాను. మీ దగ్గరకు వచ్చేంతలో ఎవరో నా చెయ్యి పట్టి విసిరేశారు. ఇక్కడ పడిపోయాను అంది ఏడుస్తూనే. కామ్డౌన్ ఏం కాలేదన్నా కదా అని బుజ్జగించి తన గ్లౌజులు స్వప్న చేతికి తొడిగి మరింతగా తనలోకి తెచ్చుకున్నాడు. హరిణి ఎక్కడ ఉంది? తాతయ్యతో సేఫ్గా ఉంది. యూ డోంట్ వరీ అని అక్కడి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నాడు. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అదే చూస్తున్నాను. స్నోఫాల్ హెవీగా ఉంది. మనం ఇక్కడ ఉన్నామని ఎవరికి తెలియదు. అయితే మనం ఇక్కడే ఉండిపోతామా? ఆమెలో భయం స్పష్టంగా తెలుస్తుంటే స్నో తగ్గే వరకు ఉండాలి తప్పదు అన్నాడు. స్వప్న వణికిపోతుంది. అప్పటికే గంటకు పైగా మంచులో ఉండటంతో బాడీ టెంపరేచర్ పడిపోయి ఆక్సిజన్ అందక బ్రీతింగ్ ప్రాబ్లం కూడా మొదలైంది. అభి గారు నాకు ఊపిరి అందడం లేదు. ఆమె పరిస్థితి తెలిసిన అభికి కూడా దాదాపు అదే సిచ్యువేషన్. పైగా తన కవర్ చేసుకున్న కోట్ గ్లౌజులు ఆమెకు ఇవ్వడంతో చేతుల్లో కత్తితో పొడిచినంత నొప్పి మొదలైంది. మాట్లాడకు, కామ్గా బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయన్నాడు. నేను చచ్చిపోతానా? చిన్నపిల్లల భయంతో ఏడుస్తుంది. మాట్లాడుకో అన్నానా? ఆమెను తనలోకి గాఢంగా ఇముడ్చుకున్నాడు. నేను ఇక్కడే ప్రాణం వదలాలని భగవంతుడు రాసి పెట్టాడేమో. లేదంటే నేను ఎక్కడ, కాశ్మీర్ ఎక్కడ, ఇదేనేమో విధి అంటే అని ఊపిరి అందక గట్టిగా అరిచింది. స్వప్న ఆమె చెంపలు తట్టాడు. నాకు శ్వాస అందడం లేదు సార్. నేను ఇంకా బ్రతకను. హరిణిని చూడాలని ఉంది అంటూ మిమ్మల్ని ఇదేనేమో ఆఖరిగా చూడటం. జస్ట్ షట్ యువర్ మౌత్ స్వప్న, డోంట్ టాక్ అన్నాడు చేతులు రుద్దుతూ. నా కోసం మీరెందుకు ప్రాణాలకు తెగించి వచ్చారు? నేను పోతే నాలాంటి కేర్ టేకర్ పాపకి మళ్ళీ దొరకదనా? నవ్వింది స్వప్న. ఆమె మెడపట్టి దగ్గరకు లాక్కొని ఏనాడైనా కేర్ టేకర్లా ట్రీట్ చేశానా నిన్ను అని అడిగాడు. చిత్రంగా అతని కళ్ళలో తడి చేరింది. అను గారి కోసం ఏడ్చి ఉంటారు. ఇప్పుడు నా కోసం ఏడుస్తున్నారా? అయినా మీరు పక్క వాళ్ళని ఏడిపించి భయపెట్టాలి కానీ మీరు ఏడవకూడదు అని అభి కంటి నుంచి జారుతున్న కన్నీటి చుక్కను తుడిచింది. చుట్టూ చూస్తున్న అభి అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో దారి వెతుకుతున్నాడు. చచ్చిపోతాను కదా, నా మనసులో మాట నీతో చెప్పాలి అంది. తన చొక్కా విప్పి గుహలోకి పడుతున్న వెలుగు గుండా గురి చూసి పైకి విసిరాడు అభి. ఓయ్, చలికి షర్ట్ ఎందుకు విప్పేశా అంది. మాట్లాడలేదు అభి. అతని చెయ్యి పట్టుకుని మీదకి లాక్కొని తన కౌగిల్లో బంధించి ఇంత మొండివాడివి కాబట్టే రాక్షసుడు అనేది నిన్ను అని నవ్వుతూ అంది మళ్ళీ.
నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా అంది. మరో దారి ఏదైనా ఉందా అని చూస్తున్న అభి సడన్గా స్వప్న మాటకి ఆమెను చూశాడు. నిజం చెప్తున్నా, ఎలాగో చచ్చిపోతాను కదా, నా మనసులో మాట చెప్పేసి పోతాను. మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ కమాండింగ్కి, కోపానికి, భయంతో పాటు డబ్బుతో కొంటున్నావని కోపం కూడా వచ్చింది. హరిణిని చూసే వరకు నీ మీద అదే ఒపీనియన్. వన్స్ పాపని చూశాక తను నీకు ఏమవుతుంది అన్న క్వశ్చన్. తను నీ పాప అంటే నువ్వు ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకొని పాపని కన్నాక విడిపోయా, లేక ఆమె చనిపోతేనో పాపని నువ్వు పెంచుతున్నావు అనుకున్నాను కానీ అని చెప్తుంటే నవ్వాడు అభి. సినిమాలు చూస్తావు బాగా అన్నాడు. నా కొలీగ్ చెప్పింది, కొరియన్ చైనీస్ డ్రామాస్లో అలాగే జరుగుతుంది అని. అదే అనుకున్నా అంది. కానీ తాతగారు అను గురించి చెప్పాక ఏడుపు వచ్చింది. తన కోసం, పాప కోసం నువ్వు నీ లైఫ్ని, సంతోషాన్ని సాక్రిఫైస్ చేసావని తెలిసి నీ మీద కోపం పోయి ఇష్టం ఏర్పడింది. అది ఎప్పుడు ప్రేమగా మారిందో తెలియదు. ఆ రోజు నేను కనబడకపోయేసరికి ఎంత కంగారుగా నా కోసం వెతుక్కుంటూ వచ్చా. నీ చెంప దెబ్బ రుచి చూసిన రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేనంటున్న స్వప్న చెంపని ప్రేమగా నిమిరాడు. కళ్ళు మూసుకొని అతని మొహానికి చేరువవుతూ, నేనంటే నీకు ఎలాంటి ఉద్దేశం ఉందో నాకు తెలియదు, కానీ నా మనసులో నీకు ఎంతో గొప్ప స్థానం ఉంది. అవసరమైతే కోర్టులో నన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పొచ్చు, కానీ దాన్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకోలేదు, నన్ను బలవంతం పెట్టలేదు. అందుకే నేనే చెప్పాను. నిజం చెప్తున్నా, ఆ రోజు నేను మనస్ఫూర్తిగా నీకు భార్యను అన్న భావంతో చెప్పిన మాట అది. నీలాంటి వాడు భర్తగా రావాలని కోరుకుంటుంది ఏ ఆడపిల్ల అయినా. తోడబుట్టిన అక్క కోసం ఇంత చేసిన నువ్వు నీ భార్య కోసం ఇంకెంత చేస్తా అనిపించింది. కానీ ఆకాశానికి నిచ్చెన వేయడం ఎంత హాస్యాస్పదమో తెలిసి నవ్వు వచ్చింది. స్వప్న చెప్తుండగా మరోసారి ఊపిరి భారమైంది. నా వల్ల కావడం లేదు, చెస్ట్ పెయిన్గా ఉంది, కళ్ళు మసగ్గా మారుతున్నాయి అంటూ నొప్పికి నీళ్లు తిరుగుతున్న కళ్ళతో అభి కళ్ళలోకి చూస్తూ, మరో జన్మ ఉంటే నీకు భారీగా పుట్టాలని దేవుణ్ణి కోరుకుంటాను అంటున్న స్వప్నతో, ఆ దేవుడు కూడా నా నుంచి నిన్ను విడదీయలేడని దృఢంగా చెప్పి ఆమె పెదాలని తన పెదాలతో చప్పున మూసేసి తన ప్రాణవాయువును ఆమెకు అందించాడు. వెచ్చని శ్వాస గొంతు నుండి దిగి గుండెల్లో ఊపిరి పోస్తుంటే ఆమె ప్రాణం నిలిచింది. ఇంకా లేట్ అయితే స్వప్న తనకి దక్కదని ఆమె చెంపలు నిమురుతూ, స్వప్న కొంచెం ఓర్చుకో, వెళ్ళిపోదాం అంటూ గుట్టగా పడిన మంచుని షూతో పొడిచి ఎక్కడానికి వీలుగా స్టెప్స్గా మలుస్తుంటే, మీరు నన్ను ముద్దు పెట్టారా, ఏం జరిగిందో కనిపెట్టిన దానిలా అడిగింది. మర్చిపోతే మళ్ళీ గుర్తు చేస్తాను చెప్పాడు, ఆమెను ఎలాగైనా మాట్లాడిస్తూ ఉండాలని. ఆమె కళ్ళెంబడి నీళ్లు కారిపోతుంటే అభి చెయ్యి పట్టుకొని, ఏం చేశారో తెలుస్తుందా మీకు అని అడిగింది. ఏం చేయాలో ఇప్పుడే క్లారిటీ వచ్చింది చెప్పి చెయ్యి అందించాడు. ఆ చెయ్యి పట్టుకున్న స్వప్నాని ఒక ఊదుటన పైకి లాక్కొని, నాతో జీవితం ఇదిగో ఇలాగే ఉంటుంది, నీకు నచ్చితే భరిస్తాను అంటే పట్టుకున్న ఈ చేతిని ఎప్పటికీ వదిలిపెట్టను. ఆమె ఆనందంతో మెరిసేటి కనులతో, నా ప్రేమను చెప్పాను కానీ మీ నుంచి ఈ ప్రేమను ఆశించలేదు. నాకు నీకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఆకాశం తాకాలని చూసేది నేలనే, నేల ఎదురుచూపు ఆకాశం కోసమే. మన జంట ఒకరి కోసం ఒకరై తప్పిస్తూ ఉండాలి. నా కోసం నువ్వు స్టెప్ తీసుకుంటే నీ కోసం నా జీవితాన్ని రాసిస్తా. అభిని గట్టిగా హత్తుకుంది. ఏం నచ్చి నా కోసం ఇన్ని వరాలు ఇస్తున్నారు? నీ మనసు, పాలకన్నా స్వచ్ఛమైన నీ హృదయం అంటే చాలా ఇష్టం స్వప్న. ఇన్నాళ్ళుగా నిన్ను చూస్తున్నాను. శూర్పణక్కలు ఉన్న ఈ సమాజంలో సీత లాంటి నిన్ను చూశాక, నీ మనసు తెలుసుకున్నాక నిన్ను మౌనంగా ఇష్టపడ్డాను. ఈ ఫీలింగ్స్ అన్నీ నీతో చెప్పి నా అవసరం కోసం వాడుకోవడం ఇష్టం లేకనే పెళ్ళి వద్దన్నాను. కానీ నువ్వు తక్కువ అని నేను ఎక్కువ అని కానే కాదు. నా అను సెలెక్ట్ చేసిన అమ్మాయి నువ్వు. నువ్వు నేను ఒకటి అయితే పైనున్న తను హ్యాపీ అవుతుంది. స్వప్న ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి అంది. అప్పుడే పైనుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. కాశ్మీర్లో ఎప్పుడూ అలర్ట్ ఉంటుంది. అక్కడికి వచ్చిన సిఆర్పిఎఫ్ బలగాలకి అభి విసిరిన షర్ట్ కనబడింది. హాస్పిటల్లో స్వప్నకి అభికి ట్రీట్మెంట్ జరుగుతుంది. కింద పడినప్పుడు ఆ మంచు కొసలకి స్వప్న మోచేతులు నుదురు గీక్కుపోవడంతో
కొంచెం బ్లీడింగ్ అయ్యింది. ఆక్సిజన్ కూడా సరిగా అందక బ్రీతింగ్ ప్రాబ్లం ఉండటంతో వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అభి వెళ్ళిన ఎంతసేపటికి రాకపోవడంతో కంగారు పడిన విశ్వనాథ్ గారు అక్కడ ఉన్న అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు వెంటనే స్పందించి అభి స్వప్న ఎక్కడ ఉన్నారో వెతికి వచ్చేసరికి ఆ టైం పట్టింది. స్వప్న స్పృహలోకి వచ్చింది. అభి అప్పటికే నార్మల్ అయ్యి డాక్టర్స్తో మాట్లాడుతున్నాడు. అతన్ని చూడాలంటే కొత్తగా పుడుతున్న సిగ్గును ఎలా దాచాలో అర్థం కాక చూపులు తిప్పేసింది. స్వప్న, నీకేం కాలేదు కదమ్మా, బాగున్నావు కదా? ఆతృతగా అడిగారు తాతగారు. ఏం కాలేదు తాతగారు, ఐఎమ్ ఫైన్. పాప ఎక్కడుంది? తను పక్క రూమ్లో ఉంది. ఇక్కడికి తీసుకొని రావడం మంచిది కాదని అక్కడే ఉంచాను అనడంతో, ఏడ్చిందా మేము కనబడలేదని? ముందు ఏడ్చిన తర్వాత నిద్రపోయింది. తెలుసు కదా తనకి భయం వచ్చినా ఏడుపు వచ్చినా నిద్రపోతుందని అంది స్వప్న. చాలా కంగారు పెట్టేశావు. అసలేం జరిగిందో అర్థం కాలేదు అన్నారు ఆయన. స్లిప్ అయి పడిపోయా తాతగారు. ఇంకేం చెప్పకుండా అభిని అక్కడ అధికారులు విచారించారు. ఏం జరిగింది, ఎలా జరిగిందని. ఇది తన పర్సనల్ ప్రాబ్లం. కాశ్మీర్ అంటేనే ఫుల్ ఆఫ్ సెక్యూరిటీతో ఉగ్రవాదం ముప్పు ఎప్పుడూ ఉంటుంది. తన ప్రాబ్లంని అక్కడి ప్రాబ్లంగా క్రియేట్ చేయడం ఇష్టం లేక స్కేట్ చేస్తూ స్లిప్ అయి పడిపోయిందని చెప్పాడు. అభి కూడా. వాళ్ళు నమ్మి అభి చెప్పిన డీటెయిల్స్ అన్నీ చెక్ చేశారు. అతను టాప్ బిజినెస్ మ్యాన్ అని తెలియడంతో టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయారు. డాక్టర్స్తో మాట్లాడి స్వప్నాని డిశ్చార్జ్ చేయించి హోటల్కి తీసుకువచ్చాడు. పాపని పక్కన వేసుకొని తన తల నిమురుతుంది. తాతయ్య మీతో మాట్లాడాలి అన్నాడు అభి. ఇద్దరూ బయటికి వెళ్ళారు. అదేంటో ఇక్కడ మాట్లాడితే ఏమైంది అనుకుంది. అంతలోనే తనకి ఇలా ప్రమాదం జరగడం వెనుక ఏదైనా కారణం ఉందా అనుమానం రాగానే పాపని తనని మరింత భద్రంగా పొత్తిళ్లలో దాచుకుంది. తాతగారి ముఖం వేల కాంతుల మెరుపుతో వెలిగిపోతుంది. నిజమేనా అభి నువ్వు చెప్పేది? స్వప్న నిన్ను ఇష్టపడుతుందా? నమ్మలేకపోతున్నా అన్నారాయన చిన్న పిల్లాడిలా సంబరపడిపోతూ. చెప్పాను కదా తాతయ్య, పాప కోసం తను నిలబడింది అంటే ఇలాంటి అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఒక్కటే మార్గం అన్నాడు. అలాగే నీ ఇష్టం, నీ సంతోషమే నాకు కావాల్సింది అన్నారాయన ఆనంద బాష్పాలతో నిండిన కళ్ళు తుడుచుకుంటూ. అభి మరి స్వప్న ఇందుకు సిద్ధంగా ఉందో లేదో అడిగావా? నా మాట తను కాదనదు తాతయ్య, ఆ నమ్మకం నాకుంది. జస్ట్ విషయం ఇది అని చెప్తే చాలు, అర్థం చేసుకుంటుందని చెప్పి కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను తనతో మాట్లాడి వస్తానని వెళ్ళాడు. తన కల ఇంత తొందరగా నెరవేర్చినందుకు దేవుడికి వేల కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అభి వచ్చేసరికి మంచి నిద్రలో ఉంది స్వప్న. ఆమె పక్కన కూర్చొని ఫోర్ హెడ్ మీద గాయం చూసి చిన్నగా ఎయిర్ బ్లో చేశాడు. ముడుచుకున్న స్వప్న కనుబొమ్మలు విచ్చుకొని సరిగా పడుకుంది. ఊహించలేదు ఈ క్షణాన్ని నీతో. ఎలా చేరావు రాతి లాంటి హృదయంలో? మునిపట్ల మారలేననుకున్నా నన్ను నీ మాయతో మార్చేశావు. అభి మనసులో మాటలు వినిపించినట్టే నెమ్మదిగా పక్కకి కదిలిన స్వప్నకి అతి దగ్గరగా వినిపిస్తున్న శబ్దానికి మెల్లగా కళ్ళు తెచ్చి చూసింది. రెప్ప కొట్టకుండా తననే చూస్తూ ఉన్నాడు అభి. కంగారు పడి లేవబోతూ అతను ఆపడంతో అలాగే ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? స్మూత్ వాయిస్తో అడిగాడు. తల ఊపింది. రేపు మనం ఓ చోటికి వెళ్ళాలి, రాగలవా? ఎక్కడికి? మార్నింగ్ చెప్తాను, వస్తాను. ఆమెను లేపి కూర్చోబెట్టి బెడ్ మీద ఓ కాలు మడిచి కూర్చొని స్వప్న చేతిని తీసుకొని, నాతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నావా? అతను ఏం అడుగుతున్నది అర్థమై అంది. బాగా ఆలోచించుకుని మార్నింగ్కి చెప్పు, ఇప్పటికీ తొందర ఏం లేదు. ప్రేమ వేరు, జీవితం వేరు స్వప్న. కొన్ని వీక్ మూమెంట్స్ మైండ్ని వీక్ చేస్తాయి. నీ మనసులో మాట చెప్పావు, నేను చెప్పాను. తర్వాత ఆలోచించి రీగ్రెట్ అవ్వకూడదు. మీరు నన్ను నమ్మడం లేదా? ఆమె కళ్ళలోకి చూస్తూ, నా నుంచి నువ్వు ఆశించిన ప్రేమ దొరకకపోతే డిసప్పాయింట్ అవ్వకూడదు అంటున్నా. మీ ప్రేమను ఆశించను, నేను ఇచ్చే ప్రేమను తీసుకోండి చాలు. ఆమె బుగ్గను బొటన వేలతో స్మూత్గా రబ్ చేస్తూ, కాన్ఫిడెంట్గా చెప్తున్నావా అని అడిగాడు. చాలా. మీరు ప్రేమిస్తే ప్రాణం పెడతారు. హరిణిని చూశాను, తను వేరు. పర్లేదు, నాకు అంత లవ్ ఇవ్వక్కర్లేదు. అందులో 1% ఇచ్చినా చాలు. కాంప్రమైజ్ అవుతున్నావా? మీ ప్రేమ ఆ మాత్రం దొరికినా చాలనుకుంటున్నా అని. ఆ అటాక్ కావాలని చేశారా అని అడిగింది. నీకేమనిపిస్తుంది? కొంచెం సందేహంగా ఉంది. అప్పటి వరకు నాతో ఉన్న గైడ్ సడన్గా కనిపించలేదు.
"ఆ, అవన్నీ నేను చూసుకుంటాను, ఆలోచించకు, రెస్ట్ తీసుకో, మార్నింగ్ లేవాలి" అని చెప్పి లేస్తున్న అభి చేయి పట్టుకొని, "నేనంటే నిజంగా మీకు ఇష్టమా" అని నేరేడు పండు లాంటి కళ్ళని అరమోపుడు చేసి అడిగింది. "ఇష్టం లేదంటే?" స్వప్న మొహం బాధకి తొణికిసలాడింది. చిన్న నవ్వుతో, "ఇలాంటి డైలాగ్స్ ఎవ్రీ టైం చెప్పి నిన్ను ఇంప్రెస్ చేస్తుంటానని మాత్రం అనుకోవద్దు. నేను రాక్షసుని కదా, బీస్ట్ మోడ్ ఆల్వేస్ ఆన్లోనే ఉంటుందని" చెప్పి ఆమె చెంప నిమిరి ఎవరికో ఫోన్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళాడు. అతని ఆలోచనలతో నిద్రలోకి జారుకుంది.